నమస్తే అండి. నమస్తే. అండి ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలు టీ కప్పులో పెను తుఫాన్ అంటూ మంచి టైటిల్ వేసి మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము. నిజంగానే పెను తుఫాన్ వచ్చినట్టుగా అనిపిస్తుందండి. మొన్నటి వరకు పార్టీలో చీలికలు ఉన్నాయి. హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి ఎక్కడో పడట్లేదు. మేబీ హరీష్ రావు గారే సొంతంగా ఒక పార్టీ పెడతారేమో అనుకున్నారు. కానీ విషయం ఏం జరిగింది? లేదు లేదు మేము అందరం కలిసే ఉన్నామని చెప్పి నెక్స్ట్ డేకే కవిత గారు రాసిన లెటర్ బయటపడింది, డియర్ డాడీ అంటూ. ఫస్ట్ ఆఫ్ ఆ లెటర్కి సంబంధించి ఏమంటారు? కొంచెం గమ్మత్తుగా ఉందండి. ఆ, గండికోట రహస్యంలాగా ఉంది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు ఫోను అందుబాటులోకి ఇవ్వట్లేదు. కేసీఆర్ గారు మంచోళ్ళే, ఆయన చుట్టూతో దెయ్యాలు ఉన్నాయని చెప్తుంది ఆవిడ. ఉమ్, మరి ఫోనే అందుబాటులోకి ఇవ్వనప్పుడు, అందుబాటులోకి వెళ్ళనివ్వనప్పుడు, ఫోను ఇవ్వని పరిస్థితి ఉన్నప్పుడు లెటర్ మాత్రం ఎలా ఇస్తారు? కదా. లెటర్ ఎలా కేసీఆర్కి చేరింది లెటరు? పోనీ వాళ్ళ అమ్మకి పంపిస్తే ఏమన్నా వాళ్ళ అమ్మ ఇచ్చిందా ఇచ్చారా? కేసీఆర్కి? అలా అలా జరుగుండొచ్చు. ఇప్పుడు ఆ దెయ్యాలు ఎవరంటారు? దెయ్యాలు ఇంకెవరు? సంతోష్ రావు, కేటీఆరే. హరీష్ రావు గారు లేరా పాపం? హరీష్ రావు గారి పెత్తనం ఎక్కడుందండి ఆ ఇంట్లో? అది జరిగితే కొడుకు కాబట్టి పితృస్వామ్య వ్యవస్థలో భాగంగా ఉమ్, తండ్రి రాజ్యం కొడుకు వస్తుంది. లేదు అనుకుంటే ఆంతరంగికులుగా వ్యవహరిస్తున్న సంతోష్ రావు ఏదో కొంచెం నంజుకు తింటాడు తప్పితే మెయిన్ ఫ్రేమ్లోకి అతను వచ్చే అవకాశం లేదు. అసలు కేటీఆర్ గారు రాణిస్తారా? అదే కదా, కేటీఆర్ రానివ్వరు. కానీ ఆయన కేసీఆర్ గారు కూతురు ప్రేమతోటి కూతుర్ని ఏమన్నా రానివ్వాలి అనుకున్నా ఉమ్, కనీసం ఏదో నేను కాస్త పక్కన నంచుకుంటా ఉంటే మళ్ళీ ఇంకొకళ్ళు ఏదో అడుక్కునే వాళ్ళు వస్తే పక్కన గీక్కునే వాళ్ళు వచ్చినట్టు ఎందుకు అని చెప్పి సంతోష్ రావే కవితని బాగా పక్కన పెట్టించాడు అనేది మాట్లాడుతున్న మాటలు. ఇప్పుడు తండ్రికి కూతురు మీద, తండ్రి కూతుర్ని దూరం చేయడానికి సంతోష్ రావే పక్క నుండి చెవుల్లో నూరి పోశాడు. అసలు ఇవి స్కామ్ ఎందుకు చేసింది, మన పరువు ఎందుకు తీసింది, అది ఇది అని చెప్పి మాట్లాడుతున్న అతనే చేశాడు ఇదంతా అనేది ఆమె అభియోగం. ఉమ్, కేటీఆర్ మీద కంటే కూడా నిజమే. సంతోష్ రావు మీదనే ఆవిడకి ఎక్కువ ఇది ఉంది. పైగా ఆవిడ కోపం ఏంటి అంటే, బీజేపీ వాళ్ళు నన్ను ఇరికిచ్చారు, నన్ను ఆ స్కామ్లో ఇరికిచ్చారు. అది రాశారు కానీ చాలా గమ్మత్తుగా. మనం 2-3 రోజులు అయింది సరిగ్గా మాట్లాడట్లేదు కానీ బీజేపీ అలా అంటున్నప్పుడు మీరు మౌనం వహించడం బాధాకరం. అవును బీజేపీ వల్ల నేను చాలా బాధపడ్డాను. అవును బీజేపీని ఆవిడ నిర్బంధంగా తండ్రి వ్యతిరేకించాలి అని కోరుకుంది ఆవిడ. తప్పలేదా కదా? అంటే ఒకటండి, ఇప్పుడు ఆవిడ ఏదైనా ఘనకార్యం చేసి నా ఘనకార్యాన్ని వాళ్ళు పక్కన పెట్టి నన్ను బాధ పెడుతున్నారు అంటే గనక నా తండ్రి రాలేదు అంటే అర్థం ఉందండి. ఇప్పుడు చేసిన పని ఏమన్నా మంచిదా? ఈమె స్కామ్లో లేదా చెప్పండి? లేరనే ఆవిడైతే చెప్తారు. ఆవిడ ఎవరైనా అదే చెప్తారు. జగన్మోహన్ రెడ్డి చెప్పడం నేను స్కామ్లో లేనని, ఉమ్, స్కామ్లు ఏవి లేవు అని చెప్పడం, అవును. నన్ను కష్టార్జితం నా చెమటోడ్చి సంపాదించానని చెప్తాడు. మరి ఎంతమంది చెమటోడిస్తే అన్ని డబ్బులు? మరి మామూలు మీరు నేను కూడా చెమటోడిస్తున్నాం, మనకు రాని డబ్బులు వాళ్ళకి ఎట్లా వచ్చినాయి అదే అంటే కదా. ఫస్ట్ జీతాల కోసం ముందు ఎప్పుడెప్పుడు పడతారు పడతాయని ఎదురు చూసే మనం. అయితే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ దగ్గరికి వచ్చేసరికి, ఏది ఢిల్లీ లిక్కర్ స్కామ్ దగ్గరికి వచ్చేసరికి ఢిల్లీ వాళ్ళే ఈమెని బీజేపీ పార్టీ వాళ్ళే ఉచ్చు బిగించి ఈమెకి ఏదో చాలా పెద్ద తాయిలం ఇస్తామని చెప్పి ఈమెని స్కామ్లోకి దించిన మాట వాస్తవం. ఈవిడ కూడా వాళ్ళు చెప్పిన మాటలు నమ్మేసేసి వెళ్ళింది. జైలుకి వెళ్తాను అనుకుంటే ఎందుకు చేస్తుందండి? నిజమే. జైలుకి వెళ్తానంటే చేయదు కదా. కాకపోతే బీజేపీ అంతటి పార్టీ నన్ను పావుగా వాడుకొని కేజ్రీవాల్ని దెబ్బతీయాలనుకుంటుంది. అసలు నేను ఎంత పెద్ద వాళ్ళకి నేను ఉపయోగపడుతున్నాను, ఏముంది మాట సాయమే కదా అనుకుంది ఆవిడ. కానీ దాని వెనక అసలు భస్మాసుర హస్తమే నా నెత్తిన పడబోతుంది అనేది ఆమెకు తెలీదు, ఊహించుకోలేకపోయింది. అసలు వాళ్ళు ఇలాంటి ప్లాన్ వేశారు డాడీ అని గనక కేసీఆర్కి చెప్తే, బీజేపీ యొక్క జిత్తులు మారి తెలివితేటలేంటో కేసీఆర్ చెప్పి అసలు వెళ్ళనిచ్చేవాడు కాదు. కేసీఆర్కి తెలిసి ఉంటే, కేసీఆర్కి తెలీదు.
ఇప్పుడు హైదరాబాద్ అంతా నా అన్న, నా బావ, మా ఇంకొక అన్న, వీళ్ళందరూ దున్నేస్తున్నారు. వీళ్ళందరికంటే తెలివిగా నేను ఏదో చేసేద్దామని పాపం ఆమె ఢిల్లీ దాకా వెళ్ళింది స్కామ్ చేయడానికి. వెళ్ళి పాపం ఇరుక్కుంది. సరే, నేనేం పాపం అంటే అర్థం ఏంటంటే ఏదో అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళినట్టు వెళ్ళింది. వెళ్తే మరి వెళ్ళినప్పుడైనా సరే చిన్నపిల్ల ఏదో తెలిసి తెలియక తప్పు చేసింది, పొరపాటు పడింది, అన్యాయం అయిపోయింది అని బిడ్డ కోసం తండ్రి ఎందుకు రంగంలోకి దిగలేదు అనేది ఆమె కోపం. ఇప్పుడు అందరూ ఇంకొక గమ్మత్తైన విషయం గమనించారా? ఇప్పుడు తండ్రికి లెటర్ రాశారు. అది అంటే మనకి మీడియా ఛానల్స్ అనేసరికి ఒక 2-3 ఛానల్స్ ముందుగా పేరు వినబడతాయి. వాళ్ళ దగ్గరికి కాకుండా ఎవరైతే రైవలరీ ఉందో ఆ పార్టీకి సంబంధించిన ఛానల్ అంటే సపోర్ట్ చేసే ఛానల్కి లెటర్ దొరికింది. చాలా గమ్మత్తైన విషయం. బయట పెట్టింది ఫస్ట్ వాళ్ళే. ఎలా వెళ్ళిందంటారు వాళ్ళకి? అదే కదా చిదంబరం రహస్యం. ఇప్పుడు ఆ అమ్మాయిని ఇంకా ఇంకా డిఫేమ్ చెయ్యాలి అని చెప్పి ఆ లెటర్ అంతరింగికులే అందించారా? ఇప్పుడు ఆ ఉత్తరం సంగతి ప్రపంచానికి ఏమైనా సరే తెలియాల్సిందే. ఇది ఇప్పుడు కేసీఆరే చదువుకుని కేసీఆరే దాచిపెట్టుకుంటే, కూతురు రాసిన లేఖ అని చెప్పి దాచిపెట్టుకుంటే, అప్పుడెప్పుడో మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీకి లెటర్స్ రాశారు జైలు నుంచి కూతురుకి లెటర్స్ రాశారు. అలా ఈమె కూడా కూతురు తండ్రికి రాసినట్టు దాచుకుని ఉంటే బాగుండుండేది. కానీ అలాంటి పరిస్థితి లేకోకుండా లీక్ చేశారు ఎవరో. పైగా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి, ప్రముఖ వ్యక్తి, వీళ్ళిద్దరి మధ్య గొడవలు రాబోతున్నాయి, లెటర్లు రాసిన 1-10 రోజుల ముందే చెప్పారుగా. ఇప్పుడు ఆయన బయటకు వచ్చి చెప్తున్నారు. ఇదంతా మీరు అన్నట్టు ఇది కావాలని పకడ్బందీగా చేసుకున్న వ్యవహారం తప్పితే ఏమీ కాదు. ఏది ఏమైనా పిల్లలు అన్న తర్వాత తప్పులు చేస్తారు. తల్లిదండ్రులు వాళ్ళకి అండగా ఉండాలి ఎంతో కొంత. మరి తను జైల్లో ఉన్నప్పుడు చూపించాల్సినంత కారుణ్యం చూపించలేదు, అంత బాధ్యత వహించలేదు అనేది మటుకు కవితకి బాధ ఉంది. పైగా బీజేపీని తిట్టాల్సినంత తిట్టలేదు, బీజేపీని వ్యతిరేకించాల్సినంత వ్యతిరేకించలేదు. అంటే మీకు బీజేపీ అంటే మీకు భయమా? నా కోసమైనా ఎందుకు మీరు తగాదా పెట్టుకోలేదు? ఇక్కడ స్కాములు చెయ్యింది ఎవరు? నేను ఒక్కదాన్నే చేశానా అనే ఆక్రోశం ఆవిడకి చాలా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది టీ కప్లో తుఫాన్ అని అయితే అనిపించట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏదో సమావేశం అయ్యారు. ఖచ్చితంగా ఈ లెటర్కి సంబంధించి ఎవరు స్పందించకూడదు అని కేసీఆర్ గారు గట్టిగానే అన్నారట. గట్టిగా అన్నారు. ప్లస్ కేటీఆర్ గారు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఈవిడ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అనే ఒక ఊహాగానాలు కూడా నడుస్తున్నాయి. వాళ్ళు సస్పెండ్ చెయ్యాలి అని ఆవిడ కూడా కోరుకుంటుంది. సస్పెండ్ చేస్తే చక్కగా పార్టీ పెడదామని అనుకుంటుంది. నిజమేనా? సస్పెండ్ చేస్తారా, వేరే పార్టీ పెడతారా? అంటే సస్పెండ్ చేస్తేనే కదా పార్టీ పెట్టగలిగేది. ఇప్పుడు ఆమె బయటకు వచ్చి పార్టీ పెడితే పెద్ద సానుభూతి ఉండదు. ఇప్పుడు కవిత గారిని సస్పెండ్ చేస్తున్నారా? సస్పెండ్ చేస్తే కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఆమె పెట్టాలనే అనుకుంటుంది. పేర్లు కూడా ఆలోచిస్తుందంట కదా, తెలంగాణ జాగృతి అని, భారత తెలంగాణ భారత ఏదో పెడుతుంది. ఏది ఏమైనా ఇవన్నీ కూడా సక్సెస్ అయ్యే విషయాలు కాదు. ఒక ఆవేశానికి, ఒక కక్ష తీర్చుకోవడానికి పనికొస్తాయి తప్పితే ఇప్పుడు ఆంధ్రాలో జగన్ గారు, షర్మిల గారు, ఇక్కడ కేటీఆర్ గారు, కవిత గారు అంటున్నారు. ఏమైంది మరి? అక్కడ ఆమె పార్టీ పెట్టి ఏం సాధించింది? వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లోనే కలవాల్సి వచ్చింది. కాంగ్రెస్లో కలిసిన ఆవిడని ఎవరైనా నమ్ముతున్నారా? ఆవిడకి ఏదన్నా పట్టం కడుతున్నారా? ఏమీ లేదు. కవిత అయినా అంతే. ఇప్పుడు వీళ్ళు పావులుగా ఉపయోగపడుతున్నారు కానీ మహిళలు కూడా. వీళ్ళు ఇప్పుడు కనుమొళి ఉంది, కనుమొళి కూడా జైలుకి వెళ్ళింది. ఇలా చూస్తే డాక్టర్ స్ట్రోక్స్ జరుగుతున్నట్టు ఉన్నాయి రాజకీయ నాయకులకి. అలా కాకుండా ఇప్పుడు సుప్రియా సూలే ఉన్నారు, శరద్ పవార్ కూతురు, చాలా మంచి లీడరు. తన దగ్గర మనం కావాలన్నా కానీ పట్టుకోలేము. అంత చాలా పకడ్బందీగా, చాలా జాగ్రత్తగా, చాలా బాగా మాట్లాడుతుంది తను సుప్రియా సూలే. అట్లా అలాంటి అది కనబడలేదండి మన దగ్గర. అది కాస్త అరుదే.
ఎందుకో మరి అన్ఫార్చునేట్లీ చూద్దాం. అన్ఫార్చునేట్లీ. థ్యాంక్ యూ. ఏదైనా కవితకి అభినందనలు. పార్టీ పెడితే ముందుగానే చెప్తున్నారు. థ్యాంక్ యూ.